ఆరు గ్యారెంటీలు 4 నుండి హామీలు మీరు ఇచ్చారు. అవి నెరవేర్చడం చేతగాక ఈరోజు భూములు అమ్ముకొని రియల్ ఎస్టేట్ బుద్ధి ఇంకా రేవంత్ రెడ్డి గారికి పోనట్టుంది. మరి రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చినప్పుడు మేమందరం పాలాభిషేకం చేస్తామన్నా, కానీ ఈ రోజు అదే హైడ్రాను అడ్డు పెట్టుకొని ఈరోజు మొత్తం డిస్ట్రాక్షన్ చేసి మరి దేనికోసం అన్నా. మరి పోలీసు వాళ్ళకి కూడా ఒకటే చెప్పదలుచుకున్నా, మరి రేవంత్ రెడ్డి ₹1,00,000 మీకు జీతం ఇవ్వచ్చు, మరి మీకు ఒక రోజు వస్తే ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళి దొరుకుతుంది, తిండి ఎక్కడికి వెళ్ళి దొరుకుతుంది, ఆ వృక్షాలే లేకుంటే ఆ వనజీవులే లేకుంటే అని ఈ మీడియా సాక్షిగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రశ్నించే విద్యార్థులపై లాఠీ చార్జ్లు ఎంతవరకు కరెక్టో ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిస్థితి వస్తుందన్న. మరి మీడియా మిత్రులు మీరు సపోర్ట్ ఇట్లనే ఉండాలి, మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి ప్లీజ్. టార్గెట్లు పెట్టుకొని మాపై లాఠీ చార్జ్ నిర్వహించారు. మరి రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అంటే ఇది ఎక్కడి దిక్కుమాలిన పాలన అది ఇది ఎక్కడి దిక్కుమాలిన పాలన అని అడుగుతున్నాం. మరి మాపై లాఠీ చార్జులు మేమేమన్నా తీవ్రవాదులమా, ఏమైనా టెర్రరిస్టమా అని ఏబీవీపీ ప్రశ్నిస్తుంది. ఒక్కసారి లోపలికి వచ్చి చూడండి, సూర్య భగవాన్ తో 36 డిగ్రీల సెల్సియస్ లో కూడా కొట్లాడుతున్నాం. ఇది మా కోసం కాదు, మా పేరెంట్స్ కోసం కాదు, ఇవి హైదరాబాద్ విశ్వ నగరంగా ఎదగాలి, నా తెలంగాణ సమాజం బాగుండాలి అని కొట్లాడుతున్నాం. మీడియా మిత్రులు ఈ అన్ని ఫాల్స్ అలిగేషన్, ఈ ప్రభుత్వమే ఫాల్స్ ప్రభుత్వం. మేము విద్యార్థులంతా కలిసి మా స్టడీ చైర్లన్నీ ఏకమై సీఎం గా రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టినాం. మరి ఇలాంటి దిక్కుమాల పాలన, మాకే లాఠీ చార్జులు, మా పైన కేసులు, ఇది ఎంతవరకు న్యాయమో తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. మరి హైడ్రా తీసుకొచ్చినామన్నా, హైడ్రా దేనికోసం తీసుకొచ్చినామన్నా? నువ్వు చెరువులని కాపాడడానికి, భూములు కంసైన భూములను రిటర్న్ తీసుకురావడానికి. మరి కమిషనర్ రంగనాథ్ సార్ నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత డిస్ట్రాక్షన్ జరుగుతుండే హైదరాబాద్ హైడ్రా ఏం చేస్తుంది అయ్యా? రంగనాథ్ సార్ ఒక్కసారి బయటకు వచ్చి మాట్లాడు. ఎవరు స్టేట్మెంట్ లేరు. సీఎం ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థం కాదు, ఆ భట్టి గారు ఏం మాట్లాడుతారో ఆయనకు అర్థం కాదు, ఆ శ్రీధర్ బాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కాదు. ఇదేం జరుగుతుంది? ఇదెక్కడ దిక్కుమలి పాలన? ఇదేం ప్రజా ప్రభుత్వం? ఇదేం ప్రజా పాలన? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించండి. దిక్కుమాలిన పాలన మనం ఎంచుకున్నాం, ఈ రేవంత్ రెడ్డి గద్దె తెచ్చుదాం. అండ్ once this land was given to this Hyderabad Central University, it was said that whichever part of the land is going to be used by the government, it will be used for only educational purpose. But now what we can see is that it is totally being used for commercial purpose. So the student community of this campus will not tolerate this and will work for this. We'll strike till our last breath for saving the land of HCU. Right now we are coming from the east campus where this destruction have been happened. We went there, police have been lathi charged all the students who have been there, and we strike there. Students as well as and teachers have been went there. Teachers went there, they saw what is happening on the east campus. Trees are cutting down, so many things are happening. They came back. Now we are going to fight. We are starting our sit-in protest for the day 3. So the thing is, today we along with the teachers went to visit the East Campus. East Campus is that place where 2 of the buildings, management and economics, are built. It is built by University of Hyderabad. Even that specific land, this government is trying to seize from us. The registrar and VC have given them the list of the students, and they are checking the list and then only allowing the students to the East Campus. It is really very pathetic to take permission and walk into our own campus. Girls were being dragged and being lathi charged by the male police. Girls have been lathi charged by male police, and not only that, so many students have been dragged and lathi charged by the police. We have several videos of that. So that is what has happened. But finally, after our ABVP struggle, ABVP's continuous protest, they allowed the faculties to visit the place, and after coming back, the faculties have told us it is really very pathetic to see that area. All the trees have been cut down. There is no greenery left. Half of the things have been cleared already.